వరుణుడు పగబట్టినట్లు ఏపీని వణికిస్తున్నాడు. భారీ వర్షాలతో బెజవాడ వరద నీటిలో మునిగింది. అక్కడ పరిస్థితి చక్కబడకముందే మరో వాయుగుండ ప్రభావంతో ఉత్తరాంధ్ర, కోస్తా జిల్లాలో భారీ వర్షాలు మొదలయ్యాయి. ఉభయ గోదావరి జిల్లాలో భారీ వానలు కురుస్తూ ఉండటంతో ఏ ప్రాంతంలో ఎప్పుడు వరద ముంచెత్తుతుందోనన్న భయాందోళనలో ప్రజలు ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ స్వయంగా పరిస్థితులను పర్యవేక్షించడానికి పిఠాపురం వెళ్లారు. వైరల్ ఫీవర్ నుంచి కోలుకుంటున్న ఆయన సొంత నియోజకవర్గంలో పర్యటిస్తూ అందరికీ భరోసా ఇస్తున్నారు. బుడమేరు ముంపు ప్రభావం నుంచి రాష్ట్రం కోలుకోకముందే మరో తీవ్ర వాయుగుండం ప్రభావం మొదలైంది. ఉత్తరాంధ్ర, ఉభయ గోదావరి జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఎప్పుడు ఏ ప్రాంతాన్ని వరదలు ముంచెత్తుతాయో అని ప్రజలు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. పరిస్థితుల్ని సమీక్షించడానికి పిఠాపురం ఎమ్మెల్యే, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తానే స్వయంగా రంగంలోకి దిగారు. పిఠాపురం నియోజకవర్గంలో పర్యటించారు. గొల్లప్రోలు వద్ద వరద ముంపునకు గురైన ప్రాంతాలను పడవలో ప్రయాణించి పరిశీలించారు. బాధితులు అధికారులతో మాట్లాడి తాజా పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఇది మనం చెప్పినట్టుగా బుడమేరు ప్రాంతంలో కూడా ఇలాగే పరివాహక ప్రాంతాల్లో లోతట్టు ప్రాంతాలు ఎక్కడైతే అవంతరాలు లేకుండా ఇలా సాగాలి అలాంటి చోట్ల లేవు. అలాంటి ఇల్లు కట్టేయడం, ఆక్రమణలో ఇదంతా పరిస్థితి. అలాగే దీనికి సంబంధించి పొలాల గట్ల మీద దాదాపు చెప్తా ఉన్నాక 2 లారీల ఏరియా రోడ్ ఇది ఎన్క్రోచ్మెంట్ జరిగి దాదాపు మొక్కలు వేసేసారు. అది కూడా కొంచెం క్లియర్ చేసి ఇబ్బంది ఉండదు చెప్తా ఉన్నాను. మేజర్ ఏంటంటే ఇక్కడ ఒక కన్వర్ట్ కావాలి, బ్రిడ్జ్ కావాలి. ఆ బ్రిడ్జ్ ఒకటి వేస్తానని చెప్పి మాట ఇచ్చాను. ఈ వరదలు తగ్గగానే దీన్ని వాటర్ రూటింగ్లో చేయించాలని చెప్పి కలెక్టర్ షణ్మోహన్ గారు కూడా మాట్లాడుకుంటా ఉన్నాం. ఇదేంటంటే ఇది మనం ముందున్న ఇదేనంటే ఇప్పుడు ఎవరు చేశారు, ఏం చేశారు అది మేము పొలిటికల్గా మేము మాట్లాడుకుని తెలియజేస్తాం. కానీ ప్రస్తుతం ఇక్కడికి వచ్చింది ఎంత ప్రిపరేషన్ ఉంది. ఇన్ఫాక్ట్ వరదలు మనకి ముంపు గురైతే ఇప్పుడు దాకా పొలాలకే ముంపు గురైనాయి. కాకుండా కాలనీల్లోకి ఇళ్లలోకి వస్తే ఎంత రెడీనెస్ ఉందని యంత్రాంగం ఒకసారి పరిశీలించడానికి వచ్చాము, సమస్యలు తెలుసుకోవడానికి వచ్చాము. ఇవన్నీ ఒకసారి వరద ముప్పు తగ్గగానే ఒకసారి వీటికి సమస్యలు పరిష్కారం తీసుకుని శాశ్వత పరిష్కారాలు తీసుకుని. రాష్ట్రంలో కురిసిన భారీ వర్షాలతో ఏలూరు రిజర్వాయర్కు భారీ వర్ష నీరు వచ్చే అవకాశం ఉందంటున్నారు. ఆ వరదల కారణంగా పిఠాపురానికి వరద ముప్పు పొంచి ఉంది. ఆ క్రమంలో పిఠాపురం వ్యవహారాలన్నీ తానే దగ్గరుండి చూసుకోవటానికి వీలుగా పవన్ కళ్యాణ్ డిసైడ్ అయ్యారు. అందులో భాగంగా కాకినాడ జిల్లాలో పర్యటించారు. రిజర్వాయర్ గరిష్ట సామర్థ్యం 24 టీఎంసీలు కాగా ఇప్పటికే 20 టీఎంసీల వరద నీరు వచ్చి చేరింది. ఈ నేపథ్యంలో ముందస్తు చర్యలను మొదలు పెట్టాలని పవన్ కళ్యాణ్ అధికారుల్ని ఆదేశించారు. అదే సమయంలో చెరువులకు గండ్లు పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గత 5 ఏళ్లలో ఏలూరు కాల్వల్లో పూడిక కూడా తీయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆధునీకరణ అనేది ముందు పక్కన పెట్టండి. గత 5 సంవత్సరాల కాలంలో కాలువలు పూడికలు తీయాలి. ఏం చేసేట ఈజీ ఎందుకంటే ఇప్పుడు దీన్ని పొలిటికల్ రెటారిక్గా వైసీపీ తిట్టడానికి వేదిక చేసుకోలేదు. దీనికంటే ప్రత్యేకించి వాళ్ళు అన్న ప్రతి మాటకి వాళ్ళు చేసిన ప్రతి పనికి సాక్ష్యాధారాలతో సహా వాళ్ళు ఏం చేశారు, వాళ్ళు ఏ స్థాయిలో పెట్టారని మీకు చాలా విషయం మీకు తెలుస్తుంది. ఇప్పటికే కాకినాడ కలెక్టర్తో టెలికాన్ఫరెన్స్ ను నిర్వహించిన పవన్ పలు సూచనలు చేశారు. పిఠాపురం నియోజకవర్గంలోని జగనన్న కాలనీ, సూరంపేట కాలనీ, కోలంక, మాదాపురం, నవఖండ్రవాడ ప్రాంతాలకు వరద ముప్పు ఉందన్న వాదన నేపథ్యంలో అధికారుల్ని అప్రమత్తం చేశారు. ఏలూరు వరద ముప్పు నేపథ్యంలో తాను ప్రాతినిధ్యం వహించే నియోజకవర్గాల్లో పరిస్థితులను, వైరల్ ఫీవర్ నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న ఆయన స్వయంగా పర్యవేక్షిస్తుండటం ఉత్కంఠ రేపుతోంది. For more videos like this, subscribe Big TV channel.